విద్యాలయాల్లో వసతుల కల్పన, ఉత్తమ బోధన మాట ఎలా ఉన్నా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. కళాశాల ప్రాంగణాలు మద్యం సీసాలు, నీటి బాటిలతో తాగిపడేసిన ప్లాస్టిక్ గ్లాసులతో దర్శనమిస్తున్నాయి. దేవాలయాల్లో భావించే విద్యాలయాల్లో ఆకతాయిలు వీరంగం సృష్టిస్తున్నా అడ్డుకునేవాడే లేడని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముచ్చటగా 3 ప్రభుత్వ విద్యాలయాలతో పాటు ఎస్టీ బాలికల వసతి గృహాన్ని నెలకొల్పింది ప్రభుత్వం. విద్యార్థులు అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. అయితే అక్కడ రాత్రైతే చాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. విద్యార్థినులు బాత్రూంలకు వెళ్లే పరిస్థితులు లేవు. ప్రహరీ గోడ ఎత్తు లేకపోవడంతో రాత్రిళ్లు ఆకతాయిలు గోడ దూకి కళాశాల ఆవరణలోకి ప్రవేశించి మందు కొడుతూ, సిగరెట్లు తాగుతూ, వికృత చేష్టలు చేస్తూ, కళాశాలల అద్దాలు పగలగొడుతూ కళాశాలలకు చెందిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. విద్యార్థినులు స్నానం చేస్తుంటే తొంగి చూసిన సందర్భాలు కోకొల్లలు. మణుగూరులోని ప్రభుత్వ కళాశాలకు ఎటువంటి రక్షణ లేకపోవడంతో అనేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. 11 ఎకరాల ప్రాంగణంలో 1988లో జూనియర్ కళాశాల, 2008లో డిగ్రీ కళాశాల, 2023లో పాలిటెక్నిక్ కళాశాల నెలకొల్పారు. కళాశాలలతో పాటు 150 మంది ఉండే విధంగా ఎస్టీ బాలికల వసతి గృహం నిర్మించారు. వీటన్నింటినీ కలిపి నిర్మించిన ప్రహరీ గోడ అనేక చోట్ల ధ్వంసమైంది. విద్యాశాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు అనేకసార్లు అధ్యాపకులు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఈ 3 కళాశాలలు ఒకే ప్రాంగణంలో సుమారు 11 ఎకరాల స్థలంలో నిర్మించబడి ఉన్నాయి. నిత్యం వందలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువును అభ్యసిస్తున్నారు. దీనికి అనుబంధంగా ఇక్కడ అన్ని కాలేజీలకు కలిపి బాలికల వసతి గృహం కూడా ఈ ప్రాంగణంలో ఉంది. అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా చుట్టూ ప్రహరీ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల, అట్లాగే సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆస్తులన్నీ ఇక్కడ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. రాత్రిపూట ఆకతాయిలు వచ్చి మందు తాగి, సిగరెట్లు తాగి, గుట్కాలు నమిలి గోడలు పాడు చేస్తూ ఇక్కడున్న లైట్లు, ట్యూబ్ లైట్లు, సీసీ కెమెరాలు అన్నింటినీ ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇది గత కొంతకాలంగా కొనసాగుతూ ఉంది. మేము పోలీసులకి, అధికారులకి విన్నవించినా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. కాబట్టి స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరరావు గారికి విన్నవించుకునేది ఏమంటే, ఈ కళాశాల మొత్తం ప్రాంగణాన్ని రక్షించడానికి సెక్యూరిటీ సిబ్బందిని నియమించవలసిందిగా, వారు ఆ విధంగా చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం సార్. ప్రహరీ గోడ ఎత్తు లేకపోవడంతో రాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు కళాశాలలోకి ప్రవేశించి కిటికీల అద్దాలు, తలుపులను పగలగొడుతూ విలువైన కంప్యూటర్లను, తరగతి గదులలోని ఫ్యాన్లను ఎత్తుకెళ్తున్నారు. 3 కళాశాలలు, బాలికల వసతి గృహం ఉన్నా వాచ్మెన్లు లేకపోవడంతో అధ్యాపకులతో పాటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఈ కాలేజ్కి, ఈ క్యాంపస్కి, ఇన్ని విద్యా సంస్థలు ఉన్న ఈ క్యాంపస్కి మాకు సేఫ్టీ కావాలి. సో అందుకే సెక్యూరిటీ కూడా కావాలి. వాచ్మెన్స్ సెక్యూరిటీ కానీ, వాచ్మెన్స్ కానీ ప్రొవైడ్ చేయాలి అని మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. లేకపోతే ఇక్కడున్న ఈ ప్రభుత్వ సామాగ్రి ఏదైతే ఉంటుందో సో వాటికి కూడా రక్షణ కల్పించాలి. సీసీ కెమెరాలు కూడా రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము. ఈవెన్ ఆ సీసీ కెమెరాలను కూడా వాళ్ళు దాన్ని నాశనం చేస్తున్నారు మేము పెట్టుకున్న సేఫ్టీకి. సో మాకు ఈ కాలేజ్ క్యాంపస్ మొత్తం సేఫ్టీ కావాలి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. గత కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి యువకుడు కళాశాల ఆవరణలోకి ప్రవేశించి చెట్టు కురువేసుకుని మృతి చెందాడు. దీంతో బాలికల వసతి గృహంలో ఉన్న విద్యార్థులు భయంతో బిక్కుబిక్కుమంటూ బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్ ప్రాంగణంలోని ట్యూబ్ లైట్లను పగలగొడుతుండటంతో విద్యార్థినులు రూమ్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంతేకాక పశువులు, పందులు ప్రవేశించి స్వైర విహారం చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో వాచ్మెన్లు లేకపోవడంతో సెలవు రోజున ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలని అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారు. మణుగూరులోని ప్రభుత్వ విద్యా సంస్థలకు రక్షణ కరువైంది. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నా వాటికి రక్షణ లేకుండా పోయింది. వాటికి కాపలాదారులు లేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. పోలీస్ అధికారులు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెంటనే చొరవ తీసుకుని రాత్రివేళ ప్రభుత్వ కళాశాలలో పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించి ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.